విద్యా, వైద్యానికి సంబంధించినటువంటి అంశాల మీద సిపిఎం పార్టీ గత నెల, 2 నెలల నుంచి వాటి మీద సర్వేలు చేయడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలంతా కూడా తగ్గించి నియోజకవర్గానికి 1 లేదా 2, 3 అనేటటువంటి పద్ధతుల్లో ఏర్పాటు చేస్తామనేటటువంటి విషయాలు కూడా ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగినటువంటి సౌకర్యాలు లేక, టీచర్స్ లేక ఆ స్కూళ్ళలో చేరికలు తగ్గుతున్నాయి, డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాల్సింది పోయి వాటిని కుదించేటటువంటి చర్యలకు పాల్పడతామనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాఠశాలలన్నింటినీ కూడా సౌకర్యాలు మెరుగుపరిచి, సిబ్బందిని ఏర్పాటు చేసి, టీచర్ పోస్టులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 85% పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయకుండా, కాలేజీలు ఏర్పాటు చేయకుండా పిల్లల సంఖ్యనంతా కూడా కుదించి అనివార్యంగా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సినటువంటి పరిస్థితి పేదలకు కూడా ఏర్పడుతుంది. మరి పిల్లల సంఖ్య, చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇక్కడ పెరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలల, కాలేజీల సంఖ్య తగ్గుతుంది. ఆ రకంగా ప్రైవేటు కావడం వల్ల ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం 50,000కు పైగా కుటుంబాలు ఖర్చు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా మొత్తం విద్యా పేరుతో దోపిడీకి గురయ్యేటటువంటి పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుంది. అందుకని ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలపరచాలా, ప్రైవేటీకరణను ప్రైవేటు విద్యారంగాన్ని అరికట్టాలా. అట్లాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకునేటటువంటి ధోరణి కొనసాగుతుంది. వీటిని నియంత్రించడానికి ఎలాంటి చట్టాలు లేవు. ప్రభుత్వం వాటికి సంబంధించినవి చర్చించి నియంత్రించేటటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆగస్టు నెల అంతా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీటి మీద సర్వేలు, అట్లాగే ప్రభుత్వం కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు, వీటన్నిటిని కొనసాగించాలని చెప్పి ముందే ప్రకటించడం జరిగింది. ఆ రూపంలో ఆగస్టు నెల అంతా కూడా వైద్య రంగంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో సౌకర్యాలు లేవు, మందులు లేవు, స్టాఫ్ లేదు, డాక్టర్ లేరు, అక్కడ ల్యాబ్స్ సరిగా లేవు, పరిశుభ్రంగా ఉండడం లేదు, నీటి సౌకర్యం లేదు. ఇలాంటి అనేక సమస్యలతోన ప్రభుత్వ హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి. వాటికి నిధులు కేటాయించాలా, మెరుగుపరచాలా, ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలా. విద్యా, వైద్యం అంతా కూడా ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి తప్ప ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తే విద్యా, వైద్యం నుంచి ప్రభుత్వ బాధ్యత తప్పుకుంటూ పూర్తిగా ప్రైవేటుగా అప్పగించేటటువంటి ధోరణి కొనసాగుతుంది. దీన్ని ఉపసంహరించుకోవాలా. ఆ రకంగా 2 రంగాలకు నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే ఇంతకు ముందే దేశవ్యాప్తంగా ఈ నెల 10 తారీఖున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కూలీ సంఘాలు ఇస్తున్నటువంటి జైల్ బరో కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా జయప్రదం కావాలని సిపిఎం పార్టీ పూర్తిగా ఆ డిమాండ్స్ కు మద్దతు ఇస్తూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ విజి రామ్జీ పేరుతో 40% నిధులు రాష్ట్రాలే భరించాలని చెప్పేటటువంటి పద్ధతిని తీసుకొచ్చి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకని దాన్ని సవరించుకోవాల్సినటువంటిది ఉంది. గతం ఉండేటటువంటి చట్టాన్ని కొనసాగిస్తూ ఈ లోపాలని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర, ఇలాంటి సమస్యల మీద రేపు 10 తారీఖున జైలు బరోను నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎం పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకు కూడా కోరుతున్నాం. అలాగే నిరుద్యోగ సమస్య మీద ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిపిఎం పార్టీ కూడా వీటి మీద ఆందోళనలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల పోస్టులను భర్తీ చేస్తామన్నటువంటి హామీ నెరవేరలేదు. అట్లాగే కానిస్టేబుల్ పోస్టులు కూడా 20,000 ఉన్నాయని చెప్పి ఇప్పుడు 7,000 వరకు పరిమితం చేశారు. 20,000 పోస్టులు ఖాళీలు ఉంటే ఆ రకంగా మొత్తం ఖాళీ పోస్టులను అంతా కూడా సంవత్సరంలో భర్తీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం హామీని అమలు చేయడం లేదు. అందుకని వెంటనే ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటిది, అటు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అలాంటి గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతాలంతా కూడా ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. 120 గజాల స్థలం చొప్పున వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి అక్కడ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు హామీలు అమలు జరగడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్న హామీ గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నటువంటి విషయం కూడా మాట్లాడడం లేదు. పెన్షన్లు పెంచుతామన్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంది. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు కూడా కేటాయింపులు లేవు.
కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిష్కరించకపోతే ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుంది. ఆ తర్వాత ఇది మరింత బలమైనటువంటి ఉద్యమాలు, పోరాటాల్లోకి మారే అవకాశం ఉంది. ప్రభుత్వం వీటిని సవరించి సరిచేసుకునేటటువంటి పద్ధతి అనుసరించకపోతే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారు. వాళ్ళు సాగు చేయనీయడం లేదు. అక్కడ మంచినీళ్ళు బోర్లు వేసుకుంటే బోర్లు వేయనీయకుండా ఆటంకపరుస్తున్నారు. రోడ్లు కూడా వేయనీయడం లేదు. ఇలాంటి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తుంటే రెవెన్యూ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు. అటకి సాగు చేసుకుంటున్నటువంటి భూములందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆందోళన జరుగుతుంటే ఇస్తామని చెప్పినటువంటి హామీ 8 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి హక్కు పత్రాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందుకని సాగు చేసుకుంటున్నటువంటి భూములంతా కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ అరాచకాలని అరికట్టేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. అట్లాగే టైగర్ ప్రాజెక్టు పేరుతో గిరిజనులనంతా కూడా అడవుల నుంచి ఖాళీ చేసేటటువంటిది, ఆ భూములనంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పగించేటటువంటి ప్రయత్నం ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ ఈ ప్రాంతాలంతా కూడా చేస్తున్నారు. అట్లాగే ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాంతాలంతా కూడా చేస్తున్నారు. ఆదివాసుల్ని అడవుల నుంచి దూరం చేసి భూముల్ని కాజేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాంటి చర్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.